నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ సూరిబాబు కందాళ. బృందావన కథలు అన్న శీర్షికన ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు భక్తుని పూమాల బరువు. ఈ కథ హిందీలో రచింపబడింది. దీని తెలుగు సేత శంకర కింకర. మరి కథలోకి ప్రవేశిద్దామండి. జై శ్రీ రాధే కృష్ణ. బృందావనంలో ఒక గొప్ప పండితుడు, పరమ భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు తన ఇంట్లో పూజించే ఠాకూర్ శ్రీకృష్ణునికి ఒకరోజు అద్భుతమైన పూల బంగళా అలంకారం చేసి అందులో స్వామిని కూర్చోబెట్టి సేవ చేయాలని సంకల్పించుకున్నాడు. దగ్గరలో పూల అంగడి ఎక్కడ ఉందో విచారించగా మధురలో ఉందని తెలిసి అక్కడికి వెళ్ళాడు. ఎన్నో రంగురంగుల పూలతో కళకళలాడుతున్న ఆ అంగడిలో పువ్వుల ధరలు చూస్తూ వెళుతూ ఉండగా ఒకచోట గులాబీ పూలమ్మేవాడు కనిపించాడు. ఆ గులాబీలు ఎంతో మృదువుగా, తాజాగా, అందమైన గులాబీ వర్ణంతో మనోహరంగా మెరిసిపోతూ ఉన్నాయి. ఈ గులాబీలతో నా ఠాకూర్కి ఒక అందమైన మహల్ కట్టి సేవించాలి అని భావించి ఆ పూల కొట్టు యజమానితో బేరమాడి ధర నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో దేశంలో మొఘల్ పాలన సాగుతోంది. అక్బర్ చక్రవర్తి తన షాహీ మహల్ను పూలతో అలంకరించమని ఆజ్ఞాపించడంతో అతని అధికారులు అదే మార్కెట్కు పూలు కొనడానికి వచ్చారు. వారిలో ఒక అధికారి కళ్ళు ఆ గులాబీలపై పడ్డాయి. ఆ పూలు నాకు కావాలి అని అతడు కొట్టు యజమానితో అన్నాడు. అందుకు యజమాని, అయ్యయ్యో, ఇవి ఇప్పటికే వీరికి అమ్మేశాను, మీరు వేరే పూలు తీసుకోండి అని ప్రాధేయపడ్డాడు. కుదరదు, అవే కావాలి, ఇతను ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తాను అన్నాడు ఆ అధికారి. యజమాని, బేరమైపోయిన పూలకు మళ్లీ కొత్త బేరమేమిటి అని చెప్పినా అతడు వినలేదు. అప్పుడు ఆ అధికారి, నేనెవరినో తెలుసా? ఈ దేశాన్ని పాలించే సుల్తాన్ అక్బర్ దగ్గర పనిచేసే అధికారిని. ఇవాళ సుల్తాన్ మహల్కు అలంకరించాలి, ఈ పూలే కావాలి. ఇతడు ఎంత చెప్పాడో దానికి రెట్టింపు ఇస్తాను అన్నాడు. అది విన్న ఆ భక్తుడు తనలో తాను ఇలా అనుకున్నాడు, ఈ భూమిలో కొంత భాగాన్ని పాలించే రాజసేవకుడే ఇలా అంటూ ఉంటే సర్వలోకాలను పాలించే సకల బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణుని సేవకుడైన నేను ఎందుకు వెనక్కి తగ్గాలి? అంతే, అతడు బేరం పెంచసాగాడు. ఇద్దరూ తగ్గకుండా ₹20 నుంచి బంగారు మహరీల వరకు ధర పెంచుకుంటూ పోయారు. 10, 15, 20, 30, 50, చివరకు 100 బంగారు మహరీల వరకు వెళ్ళింది. చివరకు ఆ అధికారి, ఈ గులాబీలకు 100 మహరీలేమిటి, ఇంకెక్కడో కొనేస్తాను అని వెళ్ళిపోయాడు. అప్పుడు పూలకొట్టు యజమాని ఆ భక్తుడిని చూసి, అయ్యా, బేరం 100 బంగారు మహరీల వద్ద ఆగింది, కాబట్టి మీరు ఆ డబ్బు ఇచ్చి ఈ గులాబీలు తీసుకెళ్ళండి అన్నాడు. కానీ ఆ భక్తుని దగ్గర చూసుకుంటే 10, 15 వెండి రూపాయల కన్నా ఎక్కువ లేవు. అయినా తన సంకల్పం విడవలేదు. వెంటనే ఇంటికి వెళ్ళి తన భార్యను పిలిచాడు. పొరుగువారిని తాకట్టు వ్యాపారులని రప్పించి ఇల్లు అమ్మేశాడు. కట్టుకునే ముతక బట్టలు మాత్రమే ఉంచుకొని ఇంట్లో పూజించే ఠాకూర్ని చేతబట్టి మిగిలిన విలువైన వస్తువులు, పట్టుబట్టలు, సామాగ్రి అన్నీ అమ్మేశాడు. ఇంకా సరిపోక కొద్దిగా అప్పు కూడా చేసి ఆ డబ్బంతా తీసుకెళ్లి పూలబ్బికి చెల్లించాడు. తాను, తన భార్య కట్టుబట్టలతోనే చేతిలో ఠాకూర్ను పట్టుకొని తలపై గులాబీ పూల బుట్టలు మోసుకుంటూ బృందావనానికి బయలుదేరారు. బృందావనంలో ఒక విశాలమైన వనం మధ్య పెద్ద నీడనిచ్చే చెట్టు కింద ఆగారు. ఇక్కడే బాగుంది అని భావించి ఒక బట్ట పరిచి ఠాకూర్ని కూర్చోబెట్టాడు. ఆ తరువాత తీగలతో గులాబీ పూల దండలు అల్లుతూ చిన్న అందమైన పూల బంగళా నిర్మించాడు.
అందులో ఠాకూర్ని కూర్చోబెట్టాడు. మరికొన్ని గులాబీలతో ఎంతో జాగ్రత్తగా ఒక సుందరమైన దండ అల్లి ఠాకూర్ మెడలో సమర్పించాడు. అదే సమయానికి గిరిరాజ్ గోవర్ధనగిరి సమీపంలోని శ్రీనాథ్ ఆలయంలో హారతీ సేవ జరుగుతోంది. అక్కడ శ్రీనాథ్ మూర్తి ఒక చెయ్యి పైకెత్తి మరొక చెయ్యి నడుంపై ఉంచుకొని గోవర్ధనగిరిని ఎత్తిన రూపంలో నిటారుగా నిలిచి ఉంటాడు. గోస్వామి గారు హారతి ఇస్తూ ఉండగా అకస్మాత్తుగా శ్రీనాథ్జీ మెడ వంగిపోయింది. ఆయన కళ్ళలో నుంచి టపటపా నీళ్లు కారసాగాయి. గోస్వామి గారు భయాందోళనకు గురయ్యారు. జై జై ఠాకూర్, ఏమైంది స్వామి అని ఆదుర్దాగా ప్రార్థించాడు. అప్పుడు ఠాకూర్ ఇలా పలికాడు: గోవర్ధనగిరిని చిటికెన వీలపై ఎత్తిన ఈ శ్రీకృష్ణుడు, ముల్లోకాల భారాన్ని నిత్యం భరించే ఈ శ్రీకృష్ణుడు తన సర్వస్వాన్ని నా కోసం త్యజించిన ఒక భక్తుడు వేసిన ప్రేమమాల బరువును మాత్రం మోయలేకపోతున్నాడు. నా మెడ ఎంతో నొప్పిగా ఉంది. అది విన్న గోస్వామి గారు వెంటనే హారతి ఆపించి పరదా వేయించాడు. తర్వాత తన శిష్యులను, అక్కడున్న ఐశ్వర్యవంతులైన భక్తులను పిలిచి, వెళ్ళండి, ఠాకూర్ కోసం సర్వస్వం త్యజించిన ఆ మహాభక్తుడు ఎక్కడున్నాడో వెతికి అతని కష్టాన్ని తీర్చి గౌరవంగా ఇక్కడికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. వెంటనే వారంతా బృందావనం అంతా వెతకసాగారు. చివరకు ఒక పండితుడు ఠాకూర్ కోసం గులాబీ బంగళా అలంకారం చేయాలని తన యావదాస్తిని అమ్మేసి వనంలోకి వెళ్ళిపోయాడని తెలిసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసేసరికి గులాబీలతో నిర్మించిన ఆ బంగళా, అందులో వెలిగిపోతున్న ఠాకూర్ సేవ చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ భక్తునికి జరిగిన విషయమంతా వివరించి ఒప్పించి అతని ఇల్లు సామాగ్రి అన్నీ తిరిగి విడిపించి భార్యతో పాటు ఠాకూర్ను తీసుకొని శ్రీనాథుడి మందిరానికి తీసుకుని వెళ్లారు. ఆ భక్తుడు మందిరంలోకి ప్రవేశించి శ్రీనాథ్జీని చూడగానే ఆశ్చర్యపోయాడు. శ్రీనాథ్జీ మెడ వంగి ఉంది. తాను గులాబీలతో అల్లిన మాలలానే ఒక పెద్ద గులాబీ మాల స్వామి మెడలో అలంకరించి ఉంది. గోస్వామి గారు ఆ భక్తుడిని చూసి ఆనందంతో ముందుకు వచ్చి శ్రీనాథ్జీ మెడలో ఉన్న ఆ గులాబీ మాలను తీసి ఆ పండితుని మెడలో వేశాడు. అంతే, క్షణంలోనే శ్రీనాథ్జీ మెడ సరిగా నిలిచింది. కళ్ళు విశాలంగా విప్పి తన ప్రియ భక్తుని ప్రేమగా చూస్తూ చిరునవ్వుతో మళ్లీ స్థిరంగా నిలిచాడు. అగణిత వైభవ కేశవ నగధర వనమాలి యాది నారాయణయో భగవంతుడ శ్రీమంతుడ జగదీశ్వర శరణు శరణు శరణము కృష్ణ. గోవర్ధన గిరిధార గోవింద, గోకుల బాలక పరమానంద, శ్రీవత్సాంకిత శ్రీకౌస్తుభధర భావక భయహర పాహి ముకుంద అని స్తోత్రం చేసుకుంటూ ఆ పండితుడు భగవంతుడిలో లీనమైపోయాడు. ఎంత అదృష్టవంతుడు! ఆ సంకల్పం గొప్పది. తన యావదాస్తిని శ్రీకృష్ణ పరమాత్మునికి పూల బంగళా నిర్మించాలని సంకల్పించుకున్నందుకు యావదాస్తిని కూడా పోగొట్టుకొని బృందావనంలో ఒక మూల కూర్చొని ఆ బంగళా నిర్మించి శ్రీనాథ్జీకి పుష్పమాలని సమర్పించిన ఆ భక్తుడు ధన్యుడు. కథ వింటూ ఉంటే, కథ చదువుతూ ఉంటే అక్కడ ఆ ప్రదేశంలో మనమంతా కూడా ఉన్న భావన కలుగుతుంది. జై బోలో బృందావన విహారీకి జై, జై బోలో గోకుల విహారీకి జై. రాధే 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 రాధే.